శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహా ద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 500 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము శ్రావణ మాసము శుక్లపక్షము 15/8/2026 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు మార్కండేయ గోత్రోవస్యులు కీర్తియశులు ఆకుల అప్పల రాజశేఖర్ గారి 3వ నెలమాసికం సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య ఆకుల సూర్య వీర నాగమణి గారు, కుమారుడు ఆకుల ఆరాధ్య గారు, కోడలు ప్రియాంక గారు, మనవరాలు సహస్రిత శ్రీ గారు, అదేవిధంగా శివగోత్రోభవస్యులు కూతురు అల్లుడు ఆకుల మహతి గారు, సర్వణ రాజా గారు, మనవడు భార్గవ్, వీరందరూ కూడా యొక్క అనాథులకు అభాగ్యులకు పెద్దల ఆశీస్సులతోటి అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నా పేరు సూర్యవీర నాగమణి. మేము బోరంపేట ప్రగతి నగర్ నుంచి వచ్చాము. అక్కడ మేము ఫస్ట్ టీవీలో చూసాము. ఆ తర్వాత మా సారు నేను పోయిన సంవత్సరం వచ్చాము. నుంచి అన్నదానానికి అది కట్టి ఇక్కడ అనాథాలకి వీళ్ళకి భోజనాలు పెట్టే పద్ధతి అయితే వాళ్ళని చూసే సంరక్షణ అయితే చాలా చాలా బాగా నిర్వహిస్తున్నారు. నిజంగా వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే. పరిశుభ్రతకైతేనేమి, వాళ్ళకి చేసే సేవకైతేనేమి, నా భూతో నా భవిష్యత్తు చాలా బాగా మాటల్లోనే కాదు చేతల్లో కూడా చాలా గొప్పగా చూపించారు. భోజనం కూడా చాలా బాగుంది. మేము కూడా భోజనం చేసాము. అందరూ బాగుండాలి. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.